నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు పూర్తి కావస్తుంది. మరి ఈ 9 నెలల్లోనే తీవ్రంగా ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా కూటమి ఎవరైతే సపోర్ట్ చేసిందో వాళ్ళు గెలుపొందడం చూసాం. మరి ప్రజలు ఎవరి తరపున ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు నమస్తే అండి. షణ్ముఖ్ గారు, ఏం జరిగినా వైసీపీ నేతలు బయటకు వచ్చినా లేదు అంటే ప్రెస్ మీట్లు పెట్టినా చెప్పేది ఈ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది, అసలు ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయట్లేదు అంటున్నారు. మరి ఇదిలా ఉంటే ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏదైతే 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయో మూడిట్లో కూడా కూటమి ప్రభుత్వం ఎవరికైతే మద్దతు తెలిపిందో ఆ అభ్యర్థులే గెలుపొందడం మనం చూసాము. మరి ఏంటి వాళ్ళమ్మో ఇలా ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఈ ఎలక్షన్స్లో 3 కూడా కూటమి సపోర్ట్ చేసిన అభ్యర్థులే గెలిచారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? ముందుగా కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే గెలిపిందారో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజంగా దేశ రాజకీయ చరిత్రలో ఒక ఎమ్మెల్సీకి 80,000 పైన మెజారిటీ రావడం ఎక్కడన్నా చూసామా? ఒక ఎమ్మెల్సీకి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 80,000 పైన మెజారిటీ అంటే పట్టభద్రులు క్లియర్ కట్గా ఏ ప్రభుత్వాన్ని నమ్మాలి, ఏ నాయకత్వాన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలనేది ఒక క్లారిటీతో ఉన్నారనేది ఇక్కడ సుస్పష్టం. మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఉత్తరాంధ్రకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఫేక్ ప్రచారము, ఒక అసత్య ప్రచారం మనం భావించాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారు, కూటమి ప్రభుత్వము బలపరిచినటువంటి అభ్యర్థి ఓడిపోయాడు అన్నట్టు వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయ్యా, కూటమి ప్రభుత్వము గాదె శ్రీనివాసులు నాయుడు గారికి మద్దతు ఇచ్చింది. అక్కడ ఏపీటీఎఫ్, పీఆర్టీయూ అని చెప్పేసి వారు ఒక్కొక్క యూనియన్ నుంచి ఒకరు పోటీ చేయడం జరిగింది. యూటీఎఫ్, ఏపీటీఎఫ్, పీఆర్టీయూ. మరి గాదె శ్రీనివాసులు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం మద్దతు ఇచ్చింది కాబట్టే ఆయన గెలిచారు. దాంట్లో నో డౌట్. ఆయన కూడా వ్యక్తిపరంగా మంచి గుడ్ విల్ ఉన్నటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఆలపాటి రాజా గారు, ఆయనది చెప్పుకోవాల్సి వస్తే కేఎస్ లక్ష్మణరావు గారు కూడా 2 సార్లు గెలుపొందినటువంటి వ్యక్తి. ఒక బలమైన అభ్యర్థి, పీడీఎఫ్ నుంచి చాలా గుడ్ విల్ ఉన్నటువంటి వ్యక్తి కూడా అతను కేఎస్ లక్ష్మణరావు గారు. మరి ఇటువంటి సమయంలో డి అనే ఫైట్లో అంటే ఎలక్షన్కు ముందు ప్రచారం జరిగింది. లక్ష్మణరావు గారు గెలుస్తారంటే కొంతమంది, ఆలపాటి రాజా గారు గెలుస్తారని చెప్పేసి కొంతమంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఒక వ్యూహం అందుకుంది. మనం నేరుగా ఎలక్షన్లోకి దిగితే అంటే మనం కూడా పోటీకి అభ్యర్థులను దింపితే సో మనం గెలవలేని పరిస్థితి, మనకు అంత మెజారిటీ లేనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం పోటీ చేయకోకుండా పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇద్దామని చెప్పేసి లోగుట్టుగా వ్యవహారం నడిచింది. మరి పీడీఎఫ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా మెలగకముందు పీడీఎఫ్ ఇస్ ద గుడ్ విల్. పీడీఎఫ్ అంటే అదొక ఉద్యమం, వాళ్ళ సంక్షేమం కోసము, ఎవరైతే గ్రాడ్యుయేట్ల సంక్షేమం కోసం కానీ ఇటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కానీ పోరాడేటువంటిది పీడీఎఫ్. ఇది అందరికీ తెలుసు. ఎప్పుడైతే కేఎస్ లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాళ్ళు ముక్కడం జరిగిందో, తీరా అంటే చెప్పకనే అంటే చేయకనే లక్ష్మణరావు గారు తన ఓటమిని తానే చేసుకునే విధంగా, తెచ్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు ముక్కడము, ఇదంతా ప్రజలంతా చూడడము. పీడీఎఫ్ అభ్యర్థులు కూడా ఓహో ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొత్తేనా, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదం తీసుకున్నారు అంటే ఇంకా ఆయన క్యాండిడేట్ అని చెప్పేసి, ఓహో ఇతను కూడా ఒక ముసుగులో ఉన్నాడు అని చెప్పేసి గ్రాడ్యుయేట్లంతా భావించడం జరిగింది. మరి రిజల్ట్ ఏమో చూసాము. నాకు తెలిసి ఆయనకు కూడా 60,000 ఓట్లు ఏమో వచ్చాయి. చెల్లని ఓట్లు 26,000. మామూలుగా 2 లక్షల ఎన్ని వేల ఓట్లు పోలైతే 2 లక్షల పై మాటే. దాంట్లో 1,60,000 వరకు దగ్గర ఆలపాటి రాజా గారికి రావడం జరిగింది. ఆయనకు కూడా చాలా మద్దతు గ్రాడ్యుయేట్స్ నుంచి, అంటే ఆయన కూడా ఒక విద్యాసంస్థల అధినేత కాబట్టి ఆయనకు కూడా గ్రాడ్యుయేట్లు సరే ఖచ్చితంగా చేస్తాడు, అధినాయకత్వం దగ్గర ఈయనకు గుడ్ విల్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ సీటు తెచ్చుకోవడము జరిగింది, గెలుపొందడము జరిగింది కాబట్టి ఆయన ప్రజలు గుర్తించారు, తెలివిగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. మరి కూటమి ప్రభుత్వము పై వ్యతిరేకత ఉంది 9 నెలలు వచ్చిన తర్వాత అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత జోరుగా ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారు? ప్రజలు నథింగ్ బట్ గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు. గతంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఈవీఎంలతో గెలిచారని చెప్పేసి చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉండేవాళ్ళు ఈవీఎంలు అనే మాట వాడిన మాట అయితే వాస్తవం. మరి ఇప్పుడు
ఈ పట్టభద్రుల ఎన్నికల్లోనూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మరి ఈవీఎంలు అయితే వాడలేదు, బ్యాలెటే ఎన్నికల్లో బ్యాలెట్ వాడారు. మరి ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు వీళ్ళు? అంటే అక్రమంగా దౌర్జన్యంగా అనేదానికి ఎక్కడ ఏం లేదే న్యూస్. అంటే వీళ్ళకి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి విజను, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను చూసి గెలిచారు, లేదంటే మామూలుగా ఈవీఎంలతో గెలిచారు అని చెప్పేసి ఆరోపించే పరిస్థితి నెలకొంది. మరి ఇటువంటి సందర్భంలో గ్రాడ్యుయేటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం చెప్తా ఉన్నాయి? క్లియర్ కట్గా కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వారు కూడా ఇప్పుడు ఎందుకు గెలిపించారు? ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇటు గ్రాడ్యుయేట్ కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు, ఉపాధ్యాయులకు సంబంధించి టీఏలు డిఏలు వాళ్ళకి పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ యాప్లు గోల ఎక్కువైపోయింది. ఉపాధ్యాయులకి చదువు చెప్పేదానికంటే ఇతర విషయాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. సో ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో బకాయిలు కానీ, వాళ్ళకు పిఆర్సీలు కానీ, టీఏలు కానీ, డిఏలు కానీ, సరెండర్ చేయాల్సినటువంటి లీవ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ ఒక లీవ్ అయితే ఒక సరెండర్లు అయితే చేశారు లీవ్స్ది. మరి ఇటువంటి సందర్భంలో నారా లోకేష్ గారు కూడా త్వరితగతన రేపు యాన్యువల్ ఇయర్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతూ ఉంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయే లోపల వారికి ఉపశమనం కలిగించగలిగితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వము మరలా కూడా గెలవబోతుందని చెప్పేసి ఉపాధ్యాయులే సాటి సమాజానికి కూడా తెలియజెప్తారని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి వచ్చేసినట్లయితే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా జరిగే ఎలక్షన్ అని మనం భావించవచ్చు. మరి దాన్ని కూడా వైసీపీ వాళ్ళు రాజకీయం చేయడాన్ని ఎలా చూడాలి? రాజకీయం చేయకపోతే ఆశ్చర్యపోవాలి, చేస్తే ఆశ్చర్యమే ఉందండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమ పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఒక్కొక్కరు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి తీరిక లేదు. ఆ పార్టీ నాయకులు పెద్ద హేమీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా ఏడున్నారు ఎవరికి తెలియదు. మరి వీరిపైన చర్యలు ఎప్పుడు ఉంటాయనేది కూడా ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసమే పరితపిస్తుంది, ఆరాటపడుతోంది తప్ప నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడింటే పొద్దు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా ఒక మద్దతు వచ్చేది. కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, అంతఃకరణ శుద్ధి లేదు. అధికారంలో ఉన్నప్పుడేమో రివర్స్ పిఆర్సీ ఇచ్చేసి మమ్మల్ని మోసం చేశారు. ఏ ప్రాతిపదికన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మేము నమ్మాలి అనేది ఇటు ఉపాధ్యాయుల్లోనూ అటు పట్టభద్రుల్లోనూ ఖచ్చితంగా ఉంది అని అయితే చెప్పవచ్చండి. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.